అయ్యారు స్టాండ్ ఎక్కడ ఉంది? మా ఇంటికాడ రైలు వచ్చేసారు దానికి చెప్తాను. ఒక లైట్ ఇచ్చారా పొద్దుపోయేంత వర్షం ఆటోలో రారా రాలిక మా ఇంట్లో ఉండేది. మహాసరస్వతి ఈరోజు చాలా పర్వదినం. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే మన స్త్రీలకి అద్భుతమైనటువంటి నోములు వ్రతములన్నీ కూడా ప్రారంభమైనటువంటి విధాన్ని శ్రావణ మాసం దగ్గర. అసలు ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఒక 2 మాటల యొక్క ముచ్చని 4 మాటలు చెప్పుకొని అమ్మవారి యొక్క స్మరణ చేసుకొని ఆ తర్వాత మనం ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే బాగుంటుందని మనకు 10 నిమిషాలు భగవన్నామానికి అవకాశం ఇచ్చారు. శ్రావణ మాసము అంటే మనకు వచ్చేటువంటి 12 నెలలు కూడా చైత్రమాసం నుంచి చంద్రుడితో ఏ నక్షత్రం ఈ లెక్క ప్రకారం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడితో ఉంటే శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? జ్యోతిషాస్త్ర ప్రకారంగా శ్రవణ నక్షత్రం యొక్క స్వరూపంలో భద్రం సాధనం వస్తుంది. ఇట్లా పంచేంద్రియములు జ్ఞానేంద్రియములన్నీ కూడా భగవంతుని స్మరణాన్ని ఏ రకంగా చేస్తే ముక్తి కలుగుతుందో ఆ మార్గాన్ని చూపించారు. కాబట్టి మనకు భక్తి నవముద భక్తి మార్గాలలో కూడా శ్రవణం అనేటువంటిది చాలా ప్రముఖము. కాబట్టి శ్రావణ మాసము చెవికి సంబంధించినటువంటి రూపాన్ని పొందింది కాబట్టి శ్రవణ అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది జ్యోతిషాస్త్ర ప్రకారం చెప్తారు. ఇంకొకటి ఏంటంటే శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రం కాబట్టి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క రూపమే శ్రవణ నక్షత్రం. అందుకని స్వామి తన వక్షస్థలంలో అమ్మవారిని పెట్టుకుంటారు. మనకు చాలా మంది చెప్తుంటారు భారతదేశంలో ఆడవాళ్ళని అగౌరవించారండి, ఆడవాళ్ళని గౌరవించారండి, ఆడవాళ్ళని వెనకబడేశారండి అని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా తప్పు మాత్రం. ఎందుకంటే పురాణాల మీద, మన సాహిత్యం మీద, మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారాల మీద అర్థం లేనటువంటి వాళ్ళు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట. భారతదేశంలో స్త్రీకి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. మనం చూడండి లక్ష్మీనారాయణుడు అంటాం, ఇంకా అమ్మవారి పేరు ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుడు అంటాం, ఇంకా అమ్మవారి పేరే ఉంటుంది. సరస్వతి బ్రహ్మలు అంటాం, ఇంకా అమ్మవారి పేరే ఉంటుంది. భార్యాభర్తలు అంటాం, ఇంకా భార్య పేరే ఉంటుంది. కాబట్టి స్త్రీకి ప్రధానమైనటువంటి స్థానాన్ని మన భారతీయులు మాత్రమే కల్పించారు. అట్లాగే మరి భారతీయులు అంటే భగవంతుడు ఏది ఆచరిస్తే కదా మనం అది ఆచరించేది. మనకు ఏదైనా
ఒక్క నిమిషం గుండె ఆగిపోయినప్పుడు చిన్నప్పుడు తుమ్మినప్పుడు ఆ తుమ్మిన అరసెక్కలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకని ఏమనే వాళ్ళు తుమ్మగానే చిరంజీవి అంటారు. చిరంజీవి అంటే మీరు ఎప్పుడు చిరంజీవిగా ఉంటారు, ఎందుకంటే ఆ తుమ్మ అలా కంటిన్యూ అయితే మీరు ఎక్కడ ప్రమాదం వాడుతుందో అంత ప్రధానమైనటువంటి స్పందన గుండె మనకు ప్రాణశక్తి వస్తుంది. అలాంటి గుండెల్లో భగవంతుడు లక్ష్మీదేవిని ఉంచుకున్నారు. అంటే అర్థం ఏంటి? హృదయ స్పందన, నా జీవ ప్రక్రియ నీవే, నా ఆలోచన నీవే, గుండె ధైర్యం. మనం ఏదైనా మాట్లాడితే గుండె ధైర్యం, గుండె ధైర్యం చెడ్డాడు. పురుషుడికి గుండె ధైర్యాన్ని ఇచ్చేది అంటే స్త్రీలు నారాయణుడు. కాబట్టి ఇలాంటి గొప్పదైనటువంటి స్థానాన్ని పరమేశ్వరుడు ఆ స్త్రీలకు లక్ష్మికి సరస్వతీదేవి నాలుగు పేరు చెప్పాలంటే చాలా కాబట్టి సమయంలో ఒకనొక సమయంలో కుంభకర్ణుడు వరం అడిగితే ఇంద్రాత్మ అడగాలనుకున్నారట. లక్ష్మీదేవిని వెళ్ళి ఆయన నాలుగు మీద కూర్చోమంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వెళ్ళి ఆ కుంభకర్ణుడు నాలుగు మీద కూర్చోండి. ఇంద్రాత్మ అడగాల్సినటువంటి కుంభకర్ణుడు నిద్రాత్మ అన్నారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోయేసరికి ఇంద్రాత్మ కాక నిద్రాత్మ వచ్చింది. ఏమైంది? 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు వెళ్ళిపోవడం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటారు కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క నాలుక మీద, అందుకనే సరస్వతీదేవికి బ్రహ్మ రసరాకుల నివాసిని అంటారు. రసనము అంటే నాలుక. ఆ యొక్క నాలుక మీద లక్ష్మీదేవి స్థాపనమై ఉంటుంది. కాబట్టి చూడండి, మాట దాటితే మాట జారితే చాలా అనర్థం. నాలుక చాలా ప్రమాదం అనుకుంటుందండి. నాలుక తీపిష్టపడుతుంది, అంతే కోపిస్తుంది. కోపం వచ్చిందంటే మాత్రం అక్షతలు. కాబట్టి అలాంటి నాలుకని కంట్రోల్ చేయడానికి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. అట్లాగే పార్వతీదేవి విషయం అందరికీ తెలుసు. అమ్మ అర్ధకాలంలో ఉంది, అర్ధనారీశ్వర స్వామి. ఆయన అర్ధనారీశ్వర సగభాగంలో పార్వతిని ఉంచుకున్నాడు. కాబట్టి దేవతలందరూ కూడా స్త్రీ యొక్క ప్రాధాన్యతని ప్రదర్శించడం కోసం అమ్మవారికి ఆయా రూపాలని కల్పించడం జరిగింది. అట్లాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీ యొక్క ప్రత్యేకతను తెలియడం కోసం అమ్మ ప్రకృతి స్వరూపిణి. ఇప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలు కార్యక్రమాలు ఉన్నాయి, తెలియని కార్యక్రమాలు చెప్పుకున్నాం కదా. లక్ష్మీ అష్టోత్తరంలో మనందరికీ తెలిసినటువంటి సోదరి వాళ్ళకి తెలిసినటువంటి మాట మొట్టమొదటి నామం. ఏ నామం అది? ఓం ప్రకృతి నమః. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. మొట్టమొదటి ఎలా ఉద్భవించింది అంటే అమ్మ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పువ్వు, ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి ప్రాణి కూడా అమ్మవారి స్వరూపమే. ఆ విషయాన్ని తెలియజేయడం కోసం అమ్మవారిని ముందుగా ప్రకృతి స్వరూపంగా భావించి మనం పూజించినప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రకృతి వేరు పరమాత్మ వేరు అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు రాదు. ఆ ప్రకృతి స్వరూపాన్ని ఈ శ్రావణ మాసం నుంచి మన తొలకరి ప్రారంభమవుతుంది. భూమి అంతా కూడా పచ్చని శోభతో ఉంటుంది. రకరకాలైనటువంటి పుష్పములు, రకరకాలైనటువంటి పచ్చదనంతో భూదేవత ఆకుపచ్చ చీర కట్టుకుని చక్కగా ఎవరైనా పూలు ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ప్రకృతి స్వరూపమైనటువంటి శ్రావణ మాసాన్ని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా నిర్ధారిస్తూ ఈ శ్రావణ మాసము పైగా మనకు దక్షిణాయన పుణ్యకాలంలో వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా సాధకుడికి సాధన చేసేటువంటి కార్యం. చాలా మంది ఏమంటారంటే ఉత్తరాయణం మంచిది, దక్షిణాయనం చెడ్డది అంటారు. కాదు, దక్షిణాయనము సాధనకు ప్రత్యేకత. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, మంచి తలపెట్టాలి అంటే దక్షిణాయనంలో ప్రారంభించాలి. ఈ యొక్క ఫలితము ఉత్తరాయణంలో కలుగుతున్నాము. కాబట్టి ఉత్తరాయణము గొప్పదే, దక్షిణాయనము గొప్పదే. కాబట్టి ప్రకృతిని ఆరాధించేటువంటి తత్వము ఇప్పటి నుంచే మనం ప్రారంభించాలి అని చెప్పి శ్రావణ మాసాన్ని అమ్మవారికి అంకితం చేయడం జరిగింది. ఇది శ్రావణ మాసం ప్రత్యేకత. ఈ శ్రావణ మాసంలో మరొక అద్భుతమైనటువంటి పద్ధతులన్నీ వస్తాయి. అందరికీ తెలుసు, శ్రావణ మంగళవారాలు, కృష్ణాష్టమి, రేపు రాఖీ పండుగ జరుగుతున్నాం. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే రేపు రాఖీ, రక్షాబంధన జరుగుతుంది. రక్షాబంధన కార్యక్రమానికి ముందు రోజు మన సాయిబాబా దేవాలయ నిర్వాహకులు సోదరులందరూ కూడా కలిసి అందరికీ ఒక ఆడపిల్లగా భావించారు. ఆడపిల్లలకి రక్షాబంధన కట్టినటువంటి ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ కల్పించి పసుపు కుంకుమ ఐవోధనాన్ని ప్రసాదిస్తారో, రక్షాబంధనానికి ముందు రోజు మనందరికీ కూడా ఈ పసుపు కుంకుమ అందరికీ కూడా సమర్పించమనేటువంటి బాబా గారి అనుగ్రహం అందరి మీద ఉంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా అందరి మీద ఉంది. కాబట్టి ముందుగా ఈ సందర్భంగా దేవస్థానం వారి కమిటీ వారికి ఇక్కడ సహాయక సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి యొక్క ఆశిస్తులు వారికి ఎప్పుడు ఉండాలని చెప్పి అంతా కూడా కోరుకున్నాం. అయితే ఈ రక్షాబంధనానికి అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఒకటి, ఇదే శ్రావణ మాసంలో బలి చక్రవర్తి రసాతలానికి పంపించబడ్డాడు శ్రీ మహావిష్ణువు చేత.
రసాతలానికి పోయినటువంటి బలిచక్రవర్తి సంహరించలేదండి. చాలా మంది ఏమనుకుంటారంటే బలిచక్రవర్తిని అంచారనుకుంటారు విష్ణుమూర్తి, కానీ అంతలేదు. బలిచక్రవర్తి చేసినటువంటి దానానికి సంతోషించి రాబోయేటువంటి కల్పంలో నేను ఇంద్రుడిని చేస్తాను, అప్పటి వరకు రసాతలంలో ఉండు అని చెప్పి ఆయన వ్యక్తి ఏమడిగాడట, స్వామి నీకు అపూర్వమైనటువంటి దానం చేశాను, బ్రహ్మావిని చెప్పాలి దానం చేశాను, ఏ పని చేసినప్పటికీ కూడా నా స్వార్థం కోసమో నాకు బంధు కావాలి, కాళ్ళు కావాలి, భవంతులు కావాలని చేయకూడదు. ఏ భగవత్ కార్యం చేసినప్పటికీ కూడా ఇది బ్రహ్మ ప్రీత్యర్థం, పరమేశ్వరుడు యొక్క ప్రీత్యర్థం, అమ్మవారి యొక్క ఇష్టం కోసం చేస్తుంది, పరమేశ్వరుడు యొక్క ఇష్టం కోసం చేస్తున్నాను, ఆయనకే అర్థం చేస్తే ఆయన ఇచ్చే ఫలితం అనిపిస్తుంది. కాబట్టి బలిచక్రవర్తి ఇచ్చినటువంటి 3 దానాలు కూడా పరబ్రహ్మ సంతోషం కోసం చేస్తున్నాము దానం చేశారు. అది స్వీకరించినటువంటి బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు ఆయన రసాతలానికి పంపించి పదార్థకాండం అక్కడే ఉంటూ కల్పం మారిన తర్వాత నేను మళ్ళీ ఇంద్రుడిని చేస్తాను అని చెప్పి వాదించాను. ఈయనేం చేశాడు, వెళ్తూ స్వామి ఇప్పటి వరకు నీకు ఎంతో దానం చేశాను, నేను కళ్ళారా చూశాను నేను దివ్యమంగళమైనటువంటి రూపాలని, కాబట్టి నేను వదిలిపెట్టి నేను వెళ్ళలేను, నేను మళ్ళీ చూడాలనుంది, కాబట్టి నీవు నాతో వచ్చేయాలి అని ప్రారంభించాను. అంటే భక్తులు ఏదైతే ఇచ్చేస్తుంటాడు పరమాత్మ, ఆయన కనుక ముందు ఆలోచన భక్తి వస్తాడు కదా, అలాగే వస్తాను అని చెప్పి బలిచక్రవర్తితో శ్రీ మహావిష్ణువు ప్రసాదం అనుకుంటుంది. ఆ వెళ్ళిపోయినటువంటి రోజు నుంచి మనకు కార్తీక మాసం ఆషాఢ దీపావళి అంటే మరి ఇలా వెళ్ళిపోయినాడు కదండి. వైకుంఠంలో ఆయన గారు యోగంలో ఉంటారు కదా, అదేలా అంటే పరమాత్మ అందువలనిందు లేదని సందేహం కలదు, ఎందెంతో వెతికి చూసినా అందం లేదని చెప్పి అనుకున్నాం కదా. పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు. 16,000 మంది కోపికలతో ఉండగలిగాడు, 8 మంది భార్యలతో ఉండగలిగాడు, 4 ముందు కూడా ఆయన ఉంది, ఎక్కడ పోయినా ఆయన ఉంది. కాబట్టి పరమాత్మ వేరేటువంటి అణువు ఆయనే, పరమాణువు ఆయనే. కాబట్టి వైకుంఠంలో యోగంలో ఉండగలడు, అదే అంశ బలిచక్రవర్తి దగ్గర రసాతలంలో ఉండగలడు. కాబట్టి ఒక అంశ రసాతలానికి వెళ్ళిపోయి బలిచక్రవర్తి యొక్క పూజలు అందుకుంటూ అక్కడ ఉండేవాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఈ 4 నెలలు కూడా నేను రసాతలంలో ఉన్నాను కాబట్టి ఈ 4 నెలలని చాతుర్మాసములు అంటే 4 మాసముల పుణ్యదినంగా చెప్తారు. భగవంతుని ఆరాధన చేసేటువంటి వాడు ఈ 4 నెలలు కనుక పరమాత్మ గురించి కనుక తపస్సు చేసినా, పూజ చేసినా, ధ్యానం చేసినా సంవత్సరం చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తాను అని పరమాత్మకు అనుగ్రహించారు. కాబట్టి అవి చాతుర్మాసాలు. ఈ చాతుర్మాస దీక్షను చేసి ఆ ఫలితాన్ని అనుభవించిన ఒక చిన్న బాలుడు తర్వాత కాలంలో నారద మహాముడిగా ఆవిర్భవించాడు. మహాభాగమే చెప్తుంది నారాయణభావం. ఆ చాతుర్మాసి ఫలితం వలనే నారదుడు అంత బ్రహ్మజ్ఞాని రాబోయాడు. కాబట్టి అలాంటి చాతుర్మాసంలో ఈ శ్రావణ మాసం రావడం, ఇందులో మన సువాసిని పూజలు వీళ్ళు మన సోదరులు జరగడం, అందులో మానసిక భావాశ్యాలు రావడం కూడా మరొక విశేషం. అదే గణపతిని పూజిస్తారు. గణపతి యొక్క భార్యలుగా సిద్ధి బుద్ధి చెప్తారు. భార్యలు అంటే మనవాడుకున్నటువంటి ఐక్యమైనటువంటి భార్యలు కాదు, సిద్ధి బుద్ధి జ్ఞానము తత్వం. కాబట్టి ఆ సిద్ధి బుద్ధి ఎప్పుడు అంటిపెట్టుకోవాలి కాబట్టి భార్య అని అంటిపెట్టుకోవాలి కాబట్టి భార్య అంటారు, తత్వం కాబట్టి అది వేరే విషయం. క్రైస్తవంలో ఏదైనా సూత్రాలను పూజ చేసి సూత్రధారణ చేయిస్తారు, అంటే కట్టడ ధారణ చేయిస్తారు. కాబట్టి ఇలా శ్రావణమాసం యొక్క ప్రత్యేకతని ఈ సూత్రధారణ ద్వారా అంటే అక్షరాలను వాళ్ళ ప్రత్యేకత ఉంది. అలాగే బాలసముద్రంలో ఇంద్రుని యుగాది సందర్భంలో ఇంద్రునికి ఒక హారాన్ని ఇస్తే దాన్ని ఆయన అనుభవపరిచాడు. లక్ష్మీదేవి పూజించినటువంటి హారాన్ని ఇంద్రుడు తీసుకొని అనుభవపరిస్తే లక్ష్మీదేవి ప్రోత్సహించి ఆమె అడుగు వెళ్ళిపోతుంది. దాంతో విశేషం పోయింది. లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బాలసముద్రంలోకి వెళ్ళిపోయింది. అలా బాలసముద్రంలోకి వెళ్ళినటువంటి లక్ష్మీదేవిని మళ్ళీ తిరిగి పొందడానికి అంతే కదండి దుర్మార్గం ప్రవేశపోతుంది. కాబట్టి మా ఐశ్వర్యం పోయేందుకు రాక్షసులను కూడా మా మీద విజృంభించారు. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి అంటే బాలసముద్రాన్ని చూడండి అన్నమాట శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన పిలిస్తే రాగా లక్ష్మీదేవి బాలసముద్రం పూజలు కాస్తూ లలితా పరమేశ్వర స్థూలమైనటువంటి సువాసిని పూజ 35 అంటే 5 రకాలైనటువంటి మాంగళ్యపరమైన చిహ్నములు కలిగినటువంటి స్థితి 35 అంటారు. కన్యముత్తైదు వివాహం కాకపోతే కళ్ళు మంగళ వస్తువులు ధరించాలి. ఇటువంటివన్నీ ధరిస్తే వారిని బ్రాహ్మణ భక్తి ఎంత దాన గుణం అంటే కులమతాలకు అతీతంగా దాన గుణం ఉండేవాడు. ఆ కరోనా సమయంలో అందరూ బాధపడుతూ ఉంటే నుంచి ఎన్నో పదార్థాలు అంటే కూరగాయలు కావచ్చు, బియ్యం అలాంటి నిత్యావసర వస్తువుని మేము ఇస్తామండి అని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు చక్కగా అందరికీ కూడా అమల్లో చాలా మంది చాలా సంస్థలు చేయలేదు. నాకు తెలిసినంత వరకు అలా ముందుకు వచ్చి అందరినీ ఆదుకున్నటువంటి
వాళ్ళందరినీ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి శక్తి వంచన లేకుండా దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు నాకు ఎక్కువ కావాలని కోరుకునేటువంటి సపోర్టింగ్ వాళ్ళు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే పివి దుర్గాప్రసాద్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, గంధవరపు నాగేశ్వరరావు గారు, ఇదంతా కూడా ఆప్తులు ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ముందుండి ఎవరి వంతు కర్తవ్యం వాడు శక్తివంతం చేసేటువంటి సంప్రదాయం. అట్లాగే ఇక్కడ కిరణయ్య గారు, ప్రధానార్చకులు అయినటువంటి సోదరుడు కిరణయ్య గారు, అలాగే జనార్దన్ అయ్య గారు, వీరు కూడా ఎందుకంటే ఎంతో సామెత ఉంది కదా, దేవుడు వరమిస్తే పూజలు వరమేనని. కానీ ఇక్కడ మన ఇబ్బంది లేదండి, పూజలు కూడా వరమిస్తారు. వాళ్ళు ఏదైనా ఒక సత్సంకల్పం చేస్తే మేము కూడా ముందుంటామండి, మేము కూడా సహాయం చేస్తామని వాళ్ళ వంతు సహాయం వాళ్ళు కూడా చేసి ముందుకు వచ్చి అందరూ కుటుంబంగా చేస్తాం, మనతో సహాయ సహకారంలో కార్యక్రమంలో భాగం అవుదామని చెప్పి ఇద్దరు అతిథులు కూడా ప్రధానంగా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే దేవాలయానికి సహాయ కమిటీగా ఉన్నటువంటి చంద్రగుంట, సీతయ్య, మురళీకృష్ణ, రేణుక వీళ్ళు కూడా చాలా భక్తి భావంతో వాళ్ళకి వినయము వినమ్రత ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన ఉంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు తెలియజేసినంత వాళ్ళు మనకు నాకు తెలియట్లేదు భగవంతుని చెప్తుంటారు. దాంతో పాటు కూడా కోరుతారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమః ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం శివై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం విఘ్ననిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హావిన్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనాన్యై నమః. వెనక ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వారితో పాటు నడిచినటువంటి కమిటీ మెంబర్స్ కి, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఆ యొక్క సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అధినేత శ్రీ మెచ్చా సంపత్ గారు, ప్రియాంక గారు, వారు ఈరోజు ముందుగా ఈ యొక్క అమ్మవారి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని మనం నెమ్మదిగా నడిపిస్తున్నాం. రాజలక్ష్మి గారు విమలాం విశ్వజననీ దుర్తిం దారిద్ర్యనాశిని వసుంధరా ఉదారాంగం హరిణీం హేమమాలినీం ధనధాన్యకవిసిద్ధిం సౌమ్య సౌమ్యా శుభప్రదాం శుభవైష్ణవదానంద వరలక్ష్మీ వసుప్రదాం శ్రీరంగరామేశ్వరి రాశీభూత సమస్తస్తి సదతం విశ్వసేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠ నప్తారం సిద్ధిం
कल्मषं पराशरात्मजं वन्दे सुगदागं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वोपाय श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वतः अनन्तं पुरुषोत्तमं सुवर्णावहस्रेण पुरुषर्चनतो लोकादशासुरादशो धर्मादशासुराग्रः विश्वयोनि पुनर्वसुः कुबेरो वामनप्रार्थो भोगासुतिरुचिरः अतीन्द्रसर्गवत्सर्गो दुर्गात्मानि नमो नमः वेदो वैश्यसुधा योगी वीरमानवो मधु अनिर्देशं श्रीमानमेयात्मा महाजितो मणिश्वासा मणिवर्ता श्रीनिवासा सदा सन्निधिः अनिरुद्धं कुलानन्दो गौतमः हिरण्यनाभा प्रजापतिः अमृत्यो सर्वनिर्सिंहा सन्दाता सन्दिमास्तिरः अजो धर्मर्षणः शास्त्रा विस्मृतात्मा सदारिः शास्त्राक्षं शास्त्रवान् आवन्तनो निरुदात्मा संविनाशं ब्रह्मज्ञनः आसंवत् सुप्रसादप्रसन्नात्मा विसर्वविसर्वविभुः तत्तत्नारायणो नरः असंख्येयो प्रमेयः विशिष्टाविष्टकुण्डिलिः श्रीराधासिद्धनकल्पा सिद्धिरासिद्धिसाधनः शाकीर्षो विश्वप्रसादः वर्धनो वर्धमानस्य वित्तासिद्धिसाधनः सुभजो दुर्धरो वामे महेन्द्रो वसुतो वसो नैकरूपो प्रमथरूपा सुविशिष्टप्रकाशनः पूजसे योगिधरः प्रकाशात्मा प्रकाशनः पुण्डरसंस्थासरो मन्त्रासन्नासोन्मन्त्ररचितिः अमृतामृतभवो मामृतचित्तमुषेश्वरः औषधमनिरतस्य योगसिद्धरमणः भूतभवेरवनादा भवनपावनो नरः एतस्य सप्तोजातरकसर्वदांसिः जीवो विजयराहि मुजो నువ్వు రాష్ట్రమేంటి వాళ్ళు రాయాలి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ముందుగా ఒక్కొక్క బ్యాచ్కి 6 అమ్మగారు నిలవడం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతలుగా ఉన్న తప్పు రాసి అక్కడ కార్యక్రమాలు త్వరగా నిర్వహించి వారి ఆశీస్సు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గోల్డ్ ఇటు వచ్చి రాయండి పసుపు. ఎల్లో డ్రెస్ उमे
తీసుకుంటాం. అమ్మా ఆదిశక్తివి అన్నవి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా శ్రీగిరిని హిమగిరి నందిని విశ్వవినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా చూడండి మేడం. కృష్ణ శర్మ గారు, గురుగారు అక్కడే గురుగారు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. పసుపు ఉంది ఆడ తీయండి, పసుపు తీయండి, కొంచెం పసుపు కింద తీయమ్మా తల్లి. పసుపు రాజండి ఇవ్వండి చూడండి. పద్మరేకుల ఆకులతో బాగా పేద మాతవై వచ్చిని కబీరుని చూడండి చూడండి చూడమ్మా. రామలింగేశ్వరి చెరుకు గడలను ధరించితివి పంచదశాక్షరి మంత్రాధికము పరమేశ్వర పరమేశ్వరిలో ప్రమదగణములు కొలుకుంట కైలాసములే పులకించే సురులు శిరసురుండి శంకర
అమ్మ కూర్చున్న వారికి ఇచ్చే దాతలు త్వరగా పసుపు రాసి మీరు బొట్టు పెట్టి పూలు పెట్టి ఆ యొక్క కిట్ వారి చేతి వాళ్ళే పెట్టండి. ఇంకా ఏమైనా అమ్మగారు పాట పాడేవారంటే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఇక్కడికి వచ్చి ఉండి మీ అమ్మగారికి మా చేతుల మీద ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఉంటే మీరు వెంటనే సంప్రదించండి. పులివెల్ల శ్రీదేవి గారు, కమ్మన అనురాధ గారు వెంటనే మాకు తెలియజేయగలసిందిగా కోరుతున్నాం. అక్కడ కూర్చోవాలి వెళ్ళాలి. చెప్పండి. ఇక్కడ శ్రీదేవి గారు ఇంకా ఎవరైనా ఈ అమ్మగారు లాస్ట్ బ్యాచ్ ఇది. ఒక 5 నిమిషాలు ఇక్కడికి అమ్మగారు ఎవరైనా వచ్చి అంతకుముందు పేరు రాయించుకోలేదు మా పూజ జరగబడి సాయిరాం. అందరూ కూడా మీ యొక్క పాదన మీకు పాదన
కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క మందిర ఆస్థాన వాస్తు సిద్ధాంతి గారు, గురువు గారు శ్రీ రాముడు నరసింహాచార్య గారు మనల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారిగా ఈనాడు మన పవిత్రమైనటువంటి భారత చరిత్రలోనే కూడా ఎక్కడా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని నేను ఎప్పుడు కూడా ఇలాంటి 40 మందికి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుల యొక్క సత్యమణులకి పాదపూజ చేసి మరి పసుపు కుంకాలు రాసి మన హైందవ ధర్మానికి వాళ్ళు చిహ్నంగా ఇచ్చినటువంటి ఈ నిర్వాహకుల్లో ముఖ్యమైనటువంటి వారి అందరి పేర్లు చెప్పలేను. వేములపల్లి వెంకటేశ్వర గారి యొక్క నేతృత్వంలో, మీ అందరి యొక్క దాతృత్వంలో మీరు నాడు పసుపు కుంకాలతోటి నిగాలు గెలిచిన పుటరీక శ్రేణుల్లాగా కనిపిస్తున్నారు. పసుపు కుంకుమలతో పారాన్ని ప్రభవింప మంగళ సూత్రములు సంఘటింప కరమున గాజులు కళ్ళకు పెట్టెలు మెట్టెలు పీకు సింహాసనం అవనుగాక. అమ్మలాల మీరు ఒక్క మాట చెప్తున్నా, ఈనాడు చేసినటువంటి పసుపు కుంకుమలు మీ వివాహం నాడు ఎప్పుడు మీ వంశం కూడా వృద్ధి కావాలని ఒక్క మాట చెప్తాను. ద్రౌపది చేరి నువ్వు హస్తినాపురంలో ఉంటే నేను భారత్లో ఉన్నా. అన్నయ్య కనపడకుండా కృష్ణాన్ని పిలిచిరా ఎంతమంది తీసుకులో మరి ఎలా వచ్చావన్నయ్య అంటే అన్నదట ఎలా వచ్చాడు కాదు, మరి వచ్చి కూడా చూస్తాను నిలబడ్డావి నా చూపించావు. అప్పుడే ఆయన దీవించాడు, ఒక్క దారానికి 100 చీరలు వస్తాయని. అందుకని ఆ దారం పోగు చివరికి వచ్చింది. ఎప్పుడైనా దానం చేశావా, వస్త్రదానం చేశావా, అన్నదానం చేశావా, ఏ బ్రాహ్మణులకైనా ఎవరికైనా అయ్యగారులకి దేవుడికి నమస్కారం పెట్టావా? భగవంతుడు అనేటువంటి వాడు మీ పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇవాళ 40 మంది పైన బ్రాహ్మణ ముత్తైదువులకి 50 మంది పైన 51 మందికి మరి వాళ్ళకి వైశ్యులకి బుద్ధి పుట్టిందంటే మనమందరం కలిసి వైశ్య జాతిని ఈ లోకాన్ని కూడా జీవిస్తాం. అందరూ కూడా తదస్వరండి ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు ఇష్ట కార్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు. తదస్వరం కూడా అల్లారా నీకు చక్కగా గౌరవించారు కదా. ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు ఇష్ట కార్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు. వాళ్ళని జీవితం చేతులెత్తి పుత్ర పౌత్రాభివృద్ధి సంపుష్టిరస్తు స్వస్తి సన్మంగళాన్ని శ్రీశాంతిరస్తు. అందరూ అనండి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ రుచిగానండి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి శతైష్మన్ భవ. గురువారం మన సాయిబాబా మందిరంలో బ్రాహ్మణ ముత్తైదువులకి పసుపు పెట్టే కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలోనే ప్రప్రథమంగా మేమే స్టార్ట్ చేసామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక 4 రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకొని సామాగ్రి అంతా తెప్పించుకొని బ్రాహ్మణులకు కవర్ చేసి దాతలకు కవర్ చేసి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణికి మేము చాలాసార్లు సత్కారాలు చేసాం, కానీ బ్రాహ్మణ ముత్తైదువులకి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్. నాకు తెలిసి మన ఖమ్మం జిల్లాలోనే కానీ ఎక్కడ చేయలేదని నాకు డౌట్. ఇదే ఖమ్మంలో మేమే ఫస్ట్. ఇటువంటి కార్యక్రమాలు మేము ముందు ఇంకా చేస్తుంటాం. మీ దీవెన ఉండాలి మాకు. అలాగే రేపు సాయంత్రం శ్రావణ మాసం 3వ శుక్రవారం కుంకుమ పూజలు ఉన్నాయి. ఎవరైనా పాల్గొనవచ్చు, బ్రాహ్మణులే కానీ ఎవరైనా పాల్గొనవచ్చు. వచ్చి పూజలు చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ
देव तन्नः फणिशैलाधिपयेव देव तन्नः भगवान् वेङ्कट एव देव तन्नः श्री श्रीनिवास कुलदेव तन्नः श्री श्रीनिवास परदेव तन्नः श्री श्रीनिवास तन्ने वीरलक्ष्मीः निखिल गुणगणाडम्बगे कीर्तिलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः हृदय सरसिजां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्य मामेधान् शोभमानं महीयते लाभं शततं वत्सरं दीर्घायुः। ఇటువంటి మహత్కార్యాన్ని ఈశ్వరరావు గారు వారి యొక్క సకుటుంబ సపరివార సమేతములందరికీ అలాగే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా 4 వేదాల ఆశీర్వచనాన్ని 2 నిమిషాలలో పూర్తి చేసుకున్నాం. 1 నిమిషాలు సావధానంగా అంతా కూడా ఉంటుంది. యజమాన్యానాం ఋగ్వేద ఆశీర్వచనం కుర్యాత్. ఓం అగ్నిమేన పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజా హోతారత్నదానమం. ఓం స్వస్తి యజుర్వేద ఆశీర్వచనం కుర్యాత్. ఓం శ్వేత్వాశ్వేత్ పరిపో వృణక్కధ్రువ అస్మిన్ ఏతత్ సామగణయన్నాస్తే హా ఊహా ఊహా యో వాదదాతి సైదేవ వాహ అహమన్నమన్నమనంతమాత్మి అహం విశ్వం భువనమధ్యభవా సువర్ణజ్యోతిః. ఓం స్వస్తి అథర్వవేద ఆశీర్వచనం కుర్యాత్. షన్నో దేవీరభిష్టాయ ఆపో భవన్న వీతయే. ఓం స్వస్తి సర్వస్తోమోదిరాత్తమహద్భవత్యే సర్వస్థితికే సర్వమేవ జయాప్నోతి సర్వజ్జయతి. శతమానం భవతి శతాయ పురుషశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ వరప్రదాన శ్రీ సాయినాథానుగ్రహేణ యజమాన్యానాం ఆయురారోగ్య ధనకనక వస్తువాహన జలజలాభివృద్ధిరస్తు. ఆయుష్యాభివృద్ధిరస్తు. ఆరోగ్యాభివృద్ధిరస్తు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధనకనక వస్తువాహనాభివృద్ధిరస్తు. యజమాన్యానాం మనోవాంఛదా మనస్సంకల్ప సిద్ధిరస్తు. అస్మిన్ దేవ సమస్త జనాభ్యశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభం శుభం. ఇదంతా కూడా ఈ స్థలం ఉందే మంగళ సూత్రాలని నీ భర్తకి పిల్లలు పసిపిల్లలు పాలు తాగే భర్తకి తప్ప ప్రపంచంలో దేవుడు వచ్చినా కూడా మంగళ సూత్రాలు కనిపించలేటువంటి సావిత్రి యొక్క ఈ ధర్మంలో భూమిలో ధర్మభూమిలో కర్మభూమిలో పుట్టారు కాబట్టి మీరు ముందు ఆదర్శంగా ఉంటే మిగతా జన్మ ఆదర్శంగా ప్రపంచంగా ఆదర్శంగా ఉంటుంది. అందుచేత బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సమతామమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం ఓంకారం వచ్చిన దైవ మానవ రూపం ఉవియందున వెలుగొందిన దివ్య మంగళనామం సమతామతల సాకారం పిలిచిన పలికే ఓంకారం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సాధయంతం చెప్పగా వేప చెట్టునే చేరావు
ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించా పాలన్నీ పారద్రో సమతామ మదల సాగరం ఇచ్చిన పై తరుస్తానని ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు స్థితిగా యథార్థ భూమి సహన ప్రబద్ధ భూమిపై సత్యం ధర్మం నేర్పావు శాంతి మనం చేశావు మమతల సాధారణ దేవాలం శరణం యేసు శరణం 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 నానక శరణం 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 సాయి శరణం 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 నానక శరణం 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 సాయి శరణం 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 శరణం